బ్రహ్మచర్యం అంటే పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు. ప్రస్తుత కాలం ప్రకారం విద్యార్థి దశ. కష్టం అంటే ఏంటో తెలియాలి, అందుకు భిక్షాటనం చేస్తాడు. అలాంటి విద్యార్థి చక్కగా చదువుకోవడం కోసం గృహస్థులు భిక్ష వేస్తారు. ఎంత చక్కటి వ్యవస్థ ఉండేదండి, ఆలోచించాలి. సంధ్య ఆరాధన చేస్తే చదివే చదువు చక్కగా వంటబడుతుంది. కాలం ప్రకారం విద్యార్థి దశ. విద్యార్థి దశ అంటే చదువుకుంటూ కూర్చోవడమే కాదు, నియమబద్ధమైన జీవనం ఇది చాలా అవసరం. నియమబద్ధమైన జీవనం లేని వాడికి చదువు అవ్వదు. ఇది తెలియక చదువుకునే దశలో ఉన్న వారిని లౌకికమైన రాజకీయమైన వైపు వాడుకుంటున్నారు అంటే అది విద్యార్థి దశ కాదు. నియమబద్ధంగా చదివే ప్రధానంగా ఉండాలి. ఇది లౌకికంగా ఇప్పుడున్న పరిస్థితులను అనుసరించి మనం చెప్పేది. కానీ ఇది మోక్ష ప్రధానంగా ఎలా వెళ్ళాలని చెప్తున్నారంటే బ్రహ్మచర్యాశ్రమం కూడా సరిగ్గా గడపగలగాలి, అది చూపిస్తున్నాడు. అథాత సంప్రవక్ష్యామి బ్రహ్మచర్యాశ్రమముని. ఇక్కడ చెప్పినవన్నీ సార్వకాలికమైనవి, సార్వజనీనమైనవి. కేవలం వృద్ధులకి అంటే వృద్ధులు ఇప్పుడు బ్రహ్మచర్యం ప్రారంభిస్తారండి. గృహస్థాశ్రమం అంటే గృహస్థాశ్రమం కూడా రిటైర్మెంట్ స్టేట్కి వచ్చే లాభమే ఉంది. కనుక ఇది సర్వమానవాళికి ఉద్దేశించినది. బ్రహ్మదేవుడికి జ్ఞానం ఇచ్చాడన్నాడే, ఆ జ్ఞానం ఏమిటో చెప్తున్నాడు ఇక్కడ సంక్షేపంగా. ఆయన ఇచ్చాడంటే ఏమి ఇచ్చాడు చెప్పాలి కదా, ఇందులో చెప్తున్నాడు ఈ అధ్యాయంలో. ఇది ఆమ్నాయైక సుసంసిద్ధం ఆదరాచృణు శుభ్రత. ఇది కూడా వేదములు చాలా వర్ణించినవి, అది చెప్తున్నాను. మొట్టమొదటిగా ఉపనయనాది సంస్కారములు పొందిన వాడే వేదాధ్యయనానికి వెళ్ళడం, అది బ్రహ్మచర్య దశ. అలాగే వాడు విద్యను ఆరాధించడానికి తగిన సంస్కారములు పొంది వెళ్ళడం బ్రహ్మచర్య దశ. అయితే పూర్వం బ్రహ్మచర్యాశ్రమంలో ఉండేది విశేషం ఏంటంటే భిక్షాహారో యథాకామం గురు శుశ్రూషణే రత. భిక్షాహారం స్వీకరిస్తూ, భిక్షాహారం అంటే చక్కని సద్గృహముల నుంచి విద్యార్థికి భిక్ష ఇవ్వడం అనేది ఉండేదండి. ఇక్కడ ముష్టడుకోవడం కాదు, విద్యని పోషించే బాధ్యత ప్రతి గృహస్థికి ఉందని చెప్పడం దానిలో విశేషమైన. పైగా గురువు శిష్యుడిని పోషించాల్సిన బాధ్యత కాదు, శిష్యుడు తన పోషణ తాను చూసుకుంటూ చదువుకోవాలి. తన పోషణ తాను చూసుకుంటూ ఉంటే ఇంట్లో ఉన్నాడా, నియమం శిక్షణ ఉండదు. అందుకే తనకు కష్టం అంటే ఏంటో తెలియాలి, అందుకు భిక్షాటనం చేస్తాడు. అలాంటి విద్యార్థి చక్కగా చదువుకోవడం కోసం గృహస్థులు భిక్ష వేస్తారు. ఎంత చక్కటి వ్యవస్థ ఉండేదండి, ఆలోచించాలి అంటే. అలాంటి భిక్షాహారో యథాకామం గురు శుశ్రూషణే రత. గురు శుశ్రూష రతుడవ్వాలి. గురుసేవ ఎందుకంటే శుశ్రూషకి. శుశ్రూష అంటే సేవ అని అర్థంలో వాడతాం, కానీ గురువు పాఠం అని చెప్పి ఏదైతే చెప్తాడో అది మాత్రమే కాకుండా గురువు దగ్గర సంచరిస్తూ ఉంటే ప్రతి కదలిక, ప్రతి మాట పాఠం. గురువు దగ్గర చేసే ప్రతి సేవా శుశ్రూష ఎందుకు అవుతుందంటే శ్రోతమిచ్చ శుశ్రూష. వినడానికి నువ్వు చూపించే ఆసక్తి ఆయన దగ్గర మసలడంలో కనబడుతుంటుంది. అందుకే దానికి శుశ్రూష అని పేరు. గురు శుశ్రూష రతి ఉండాలి. సాయం ప్రాతః కాలాల్లో సంధ్య ఆచరించాలి. అందుకే పూర్వం ఒక మాట అనేవారు, చదువు సంధ్య. కొన్నాళ్ళ తర్వాత ఇలాంటి వినబడవులండి. ఒకవేళ మాట మిగిలితే ఎందుకమ్మా అలా అనేవారు అని అడిగితే ఎందుకోనైనా అప్పుడు సంధ్యాకాలం చదువుకునేవారేమో అని మీరు చెప్తారు. కానీ చదువు సంధ్య రెండు కలిసి ఉండేవిట. సంధ్యోపాసన అనేది ఇది ఎవరి సంస్కారాలు బట్టి వారికి ఉంటాయండి. వేదం ప్రకారం క్రియలు పొందిన వాళ్ళకి వేద ప్రతిపాద్యమైన సంధ్యోపాసన ఉంటుంది. లేని వాళ్ళకి సూర్య నమస్కారమే సంధ్య, ఎవరి పద్ధతి వాళ్ళకి ఉంటుంది. సంధ్య ఆరాధన చేస్తే చదివే చదువు చక్కగా వంటబడుతుంది, పురిస్తుంది. అది సంధ్య. అది 2 పూటల చెప్పబడుతుంది. అంటే మధ్యాహ్నంతో కలుపుకుని 2 పూటలు అంటే 2 చెప్పారు కానీ మధ్యాహ్నం ఎక్కకూడదామని కాదు, 2 చెప్పారని మధ్యది కూడా చెప్పారని అర్థం ఇక్కడ. అలా చేస్తూ బ్రహ్మచర్య దశలోనే తెలుసుకోవాల్సినది చాలా ప్రధానం. కామం క్రోధం తథా లోభం మోహం చే విసర్జే. పిల్లవాడు ఎదుగుతున్న కొద్దీ అవయవాలు వికసిస్తాయి. అవయవాలు వికసిస్తుంటే కామక్రోధాది వాసనలు వస్తుంటాయి. వాటిని నియంత్రించాలి, నిగ్రహణ. ఆ నిగ్రహణని చదువు ద్వారా, సంస్కారం ద్వారా గురువులు నేర్పుతారు. అందుకే వికసిస్తున్న ఇంద్రియాలు విచ్చలవిడి కాకుండా నిగ్రహం నేర్పడమే సరి అయిన విద్య. అది విలువలతో కూడిన విద్య, అది వ్యక్తిత్వాన్ని ఇచ్చే విద్య అంటాడు స్వామి వివేకానంద. ఆ విద్యను మళ్ళీ తీసుకురావాలి భారతదేశంలో. కానీ ఆయన పాపం స్వతంత్రం రాకముందు తాపత్రయపడ్డాడు, స్వాతంత్రం వచ్చినా అది రాలేదు, వచ్చింది బాధాలక్ష్యం. సరే, మొత్తానికి ఇంద్రియ నిగ్రహం నేర్పనేది విద్య కాదండి, విచ్చలవిడితనం కాదు. అందుకే ఇంద్రియ నిగ్రహంతో విద్య నేర్చుకుంటే సంపూర్ణంగా విద్య ప్రకాశిస్తుంది. వాడు సమాజానికి పనికొచ్చేటట్టు తయారవుతాడు. అందుకో మాట అంటాడు, 12 ఏళ్లు బ్రహ్మచర్య నియమం పాటించిన ఒక్క యువకుణ్ణి నాకు ఇవ్వండి, ఒక అద్భుతమైన సమాజాన్ని సృష్టిస్తాను అని స్వామి వివేకానంద ఆ విధంగా ఉండి చెప్పగలిగాడు. అంటే బ్రహ్మచర్యాశ్రమం అంటే నిగ్రహ శక్తితో కూడినది. కానీ ప్రస్తుత బ్రహ్మచర్యాశ్రమం ఎలా ఉన్నదో తెలిసినది. విచ్చలవిడితనం, వినోదం, ఇదే ప్రధానంగా ఉన్నది. కామం క్రోధం తథా లోభం మోహం చే విసర్జేత్. అప్పటి నుంచి నిగ్రహం నేర్పాలి. అంతేకాదు బ్రహ్మచర్యాశ్రమంలో సంధ్యాద్యుపాసనలతో పాటు మహాదేవార్చనం కుర్యాత్, ఈశ్వరారాధన నేర్పాలి. అందుకని చిన్నపిల్లలు కదా ఎప్పటి నుంచి ఎందుకండి, ఎప్పటి నుంచి ఎందుక చిన్నపిల్లలు కదా భోజనం ఎప్పటి నుంచి ఎందుకు అని అంటున్నావా?
అప్పుడు తిండి బాగా పెడుతున్నావు, అప్పుడు జనశక్తి ఎక్కువని, కానీ అప్పుడే అలవాటు చేయాలి. తర్వాత వాట్ మమ్మీ అంటాడు చెప్తే. అదే మిగిలిన వాళ్ళు వాళ్ళ ప్రార్థనా మందిరాలకి పిల్లలు ఈడ్చుకుపోతారు, అక్కడ మసలేలా చేస్తారు. మన వాళ్ళు పిల్లలు గుడికి రమ్మంటారు, వీళ్ళు వెళితేగా. కనుక వాళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు చేయించాలి. దేవుడి గదిలో కాసేపు నిలబడి దండం పెట్టడం, 4 స్తోత్రాలు చిన్నప్పటి నుంచే నేర్పండి. గ్రహించవలసిన వాళ్ళకి విద్యుక్తమైనటువంటి క్రియలు. మహాదేవార్చనం కుర్యాత్ పుష్పాద్వా పత్రతో అన్యత, లభించిన పుష్పాలతో పత్రాలతో భగవత్ పూజ. అటు తర్వాత మాతరం పితరం వృద్ధం తథా జ్యేష్టం స్వకంగురం అధ్యాత్మ జ్ఞానం నిత్యం శ్రద్ధయైవాభివాదయేత్. ఇది నేర్పాలి. అభివాదన లక్షణం ఇది కేవలం భారతదేశంలో మాత్రమే కనబడే ఒక అరుదైన అందమైన విలువ. అంటే మాతరం పితరం, తల్లిని తండ్రిని, వృద్ధం పెద్దలను, అలాగే జ్యేష్టం, ఇక్కడ వృద్ధం అంటే పెద్దవాళ్ళు, జ్యేష్ఠుడు అంటే తనకంటే పెద్దవాళ్ళు. వృద్ధులని అందరూ వస్తారు, జ్యేష్ఠులు అంటే అన్నగారు, అలాగే విద్యా జ్యేష్ఠుడు, వయస్సులో పెద్దవాడు అని కూడా అర్థం తీసుకుంటాం. తర్వాత స్వకం గురుం, తన గురువును, అధ్యాత్మ జ్ఞానినం, బ్రహ్మజ్ఞానం కలివారిని నమస్కరించాలి. తన గురువుని ఎంత నమస్కరిస్తారు? జ్ఞానం కలిగిన ఎవరినైనా నమస్కారం చేయాలి. పైగా గురువుని ఎప్పుడైనా 10 మంది ఉన్నప్పుడు, అంటే అనేక మంది మహాత్ముల మధ్య కానీ గురువు ఉంటే మొదటి నమస్కారం గురువుకి చేయాలి, తర్వాత మిగిలిన వారందరికీ కూడా. లౌకికం వైదికం చాపి తథా ఆధ్యాత్మికమేవచ ఆదదీత యతో జ్ఞానం తత్పూర్వం అభివాదయేత్. లౌకిక విద్యనైనా వేద విద్యనైనా ఆత్మ విద్యనైనా బోధించిన ఆచార్యుడికి ముందు నమస్కారం చేయాలి. ఇది ప్రధానమైనటువంటిది. అంటే గురువు అందరికంటే ప్రథమత నమస్కార యోగ్యుడు. అదేవిధంగా మాతాపితృశ్చ వంశ్యాశ్చ గురువంశాన్ గుణాధికాన్ అనువర్తేత మనసా వాచా కాయేన సాదరం. మాతాపితృ వంశాలని, ఆ వంశాన్ని అనుసరించి వచ్చే వారిని గౌరవించాలి, గురువంశాన్ని కూడా గౌరవించాలి. గురువంశం అనగా గురువు యొక్క సంతానాదులు కుటుంబం మాత్రమే కాకుండా తమ గురువుకు ఉన్న శిష్య పరంపరని నమస్కరించడం కూడా గురువంశ నమస్కారము. ఇది చాలా వాచా కాయేన మనస త్రికరణాత్మకంగా చేయాల్సి, వారి పట్ల ఆదర బుద్ధి కలిగి ఉండాలి. గురు దృష్ట్వా, వాడు కూర్చుని ఉన్న గురువు కనబడాలని ఒక్కసారి లేచి నిలబడాలి. అదే గురువు ముందు కూర్చోవడం, కాళ్ళు చాచుకోవడం, పడుకోవడం కూడదు. అదే గురుం దృష్ట్వా సముత్తిష్టేన్ నమస్కృత్వా కృతాంజలి. ఎంత మంచి అలవాట్లో చూడండి, ఇదే భారతీయత అంటే. అలా నమస్కరించి తేనేవాభిహిత పశ్చాత్, అతను అనుమతించి కూర్చోమంటే అప్పుడు కూర్చోవాలి. అది కూడా గురువుతో ఏకాసనంలోనూ ప్రక్కన కాకుండా ఆయన ఎక్కడ చెప్పాడు అక్కడ కూర్చోవాలి. ఇక్కడ సత్యమే వదే నిత్యం, అంతేకాదు బ్రహ్మచర్య దశ సంపూర్ణం కావాలంటే సత్యం పలకాలి. ఇప్పుడు చెప్పండి, పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సులో చెప్పవలసిన పాఠం ఇంతకు మించి ఇంకేమైనా ఉందా? కనుక ఈ రోజు ఇక్కడ శంకర మఠంలో చెప్పబడుతున్నది కేవలం ఏదో వేదాంత విషయం కాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగుపడడానికి కావలసిన వ్యక్తిత్వ వికాస పాఠం ఇక్కడ చెప్పబడుతున్నది సూత సంహితలో. సత్యమే వదే నిత్యం. విలువల్లో గొప్పది ఏంటంటే పిల్లలకి సత్యం మాత్రమే పలకాలని నేర్పాలి. నేర్పడం 2 విధాలు. నువ్వు పలకాలి, వాడు ఊరికనే సత్యం వదా అని చెప్పి ఎవడక్కడ 10 రూపాయలు కనబట్టి ఏం చేయాలంటే తీసేయి చెప్తున్నా కదా అని వీడు చెప్పాడు అనుకోండి, పిల్లాడు ఎక్కడ బాగుపడతాడు ఇక్కడ. అందుకే సత్యం పలకడం అంటే ఆచరించడం కూడా. సత్యం వదే నిత్యం అధీతంచన విస్మరేత్. ఎల్లవేళ్ళ సత్యాన్ని పలకాలి. అదేవిధంగా అధీతంచన విస్మరేత్, చదివిన దాన్ని ఏనాడు విస్మరించరాదు. ఇది చాలా ప్రధానమైనది. ఇప్పుడంతా జ్ఞాపక శక్తి గురించి చదువులు వస్తున్నాయో లేదో తెలియదు, ఎందుకంటే తల కూడా ఇందులో పెట్టేసిన కాలం. 2 రెళ్ళు ఎంత అంటే ఇప్పుడే చెప్తానంట, అందుకని ఇప్పుడే చెప్తాను, ఇక్కడి నుంచి చెప్పాం. అంతగా విస్మరేతే అవుతుంది. కానీ విద్య బుద్ధికి అందిందే విద్య, బుద్ధికి స్ఫురించేదే విద్య, విద్య బుద్ధి నుండి స్ఫురించేదే విద్య. అందుకే అధీతంచన విస్మరేత్. అదేవిధంగా నిత్యం నైమిత్తికం కర్మ. ఆ మాటకు వస్తే బ్రహ్మచర్యాశ్రమం నుంచే మోక్షం కోసం ప్రయత్నించవచ్చు ఆ బుద్ధి కలిగితే. అదే మోక్షకామనయా అథవా నిత్యనైమిత్తిక కర్మ నువ్వు మోక్షకామనతోనైనా చేయవచ్చు. ఒకవేళ ఆ జన్మలోనే ఆ దశలోనే నీకు పూర్వ సంస్కారం వల్ల వైరాగ్యాదులు కలిగితే, లేదా నిత్యనైమిత్తిక కర్మ మోక్షకామనతో చేయకపోతే అది ఐహికంగా పరమార్థంగా సిద్ధినిస్తూ చిత్తశుద్ధినిచ్చి అప్పటికైనా పనికొస్తుంది. నిత్యనైమిత్తిక కర్మ మానరాదు. అయితే చిన్నతనంలో లోతు తెలియదు, బాగా తెలుసుకోండి. ఇప్పుడు మంత్రం చేయమన్నారు, జపం చేయమన్నారు, మొత్తం పిల్లలకి చెప్తే కదండి తెలుస్తుందండి, చేస్తే గాని తెలియదండి. గ్రహించవలసింది చెయ్యాలి. చెయ్యగా చేసే క్రియ అతనికి శక్తినిస్తుంది. అప్పుడు వారికి అర్థమవుతుంది. అంటే చిన్నప్పుడే మొత్తం ఎక్కడ నేర్పుతావు? కర్మ నేర్పడమే. నిత్యం నైమిత్తికం విద్యుక్తమితి బుద్ధ్యా. ఒకటే మాట చెప్పాడు, ఇది విద్యుక్తం.
ఇది నాకు శాస్త్రము విధించినది అని చేయవలసినదే. శాంతో భూత్వా సమాచరేత్. ఇక్కడ మనస్సును అల్లకల్లోలు పరుచుకోకుండా శాంత చిత్తంతో ఇది శాస్త్రం చెప్పింది, ఇది నాకు క్షేమం కలిగిస్తుంది అని చెయ్యాలి. చర్చలు మాని చేయవలసిందే శాస్త్రం. పైగా భోజనం కూడా ప్రాన్ముఖోన్నాన్ని భుంజీత సూర్యాభిముఖ ఏవహి. ప్రధానంగా తూర్పు దిశ సూర్యాభిముఖంగా ఉండి భోజించడం చాలా మంచిది. అదేవిధంగా పూర్వంలో తర్వాత కూడా ప్రక్షాళ్య చరణం హస్తౌ, చేతులు కడుక్కోవడం కాళ్ళు కడుక్కోవడం. ఇప్పుడు చెప్తున్నారు చేతులు కాళ్ళు కడుక్కోవాలి భోజనాలు ముందని. ఆ మధ్య మర్చిపోయాం, 2 ఏళ్ల నుంచి అదే పని చేస్తున్నాం. అది మన అమ్మా నాన్న చేయమంటే చాదస్తం. ఆ చాదస్తం ఎప్పుడు చెప్పారు మన వాళ్ళు, ప్రక్షాళ్య చరణం హస్తౌ. అదేవిధంగా భోజనానంతరం ఆచమనం, దురాచమ్య అన్న భుగ్భవేత్. ఆచమనం చేసుకుని భుజించాలి. భోజనానంతర ఆచమనం కూడా చెప్పబడుతుంది. అటు తర్వాత కేవలం శాస్త్రాధ్యయనం తప్ప మరి దేని యందు ప్రీతి ఉండరాదు. నువ్వెవరివయ్యా? విద్యార్థిని అని చెప్తున్నావు. అంటే నువ్వు ఎలా ఐడెంటిఫై అవుతున్నావు? అప్పుడు విద్యార్థిగా ఐడెంటిఫై అవుతున్నావు. అంటే నువ్వు ఇతర పనులు చేయొచ్చు, కానీ నువ్వు ప్రధానంగా విద్యార్థివి. అంటే విద్యను కోరేవాడివి. విద్యను కోరేవాడివి అదే ప్రధానమని జీవించాలి. విద్యయే ప్రధానమని జీవించాలి, అప్పుడు విద్యార్థి అవుతావు. అందుకే వేదాభ్యాసక నిష్ఠస్య నా అన్యమంతరతో భవేత్. పైగా అది తప్ప మరొక దాని వైపు వెళ్ళకూడదు. పైగా విద్యార్థి దశలో ఎక్కువ మంత్రాదులు అనుష్ఠించరాదు బ్రహ్మచారి. ఇది బాగా తెలుసుకోవాల్సినది. అప్పుడు బయలుదేరి నాకు ఈ మంత్రం ఇవ్వు, నాకు ఆ మంత్రం ఇవ్వు. ఒక విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు వచ్చి నాకు బాలు ఇవ్వండి, అది ఇవ్వలేదు అని గురువు మీద కోపగించుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు ఇవ్వరు విద్యార్థి దశలో ఉన్నవాడికి. ఎందుకంటే విద్యార్థి వాడు, దానికి ఎంత అవసరమో అంత. వాడి బుద్ధిని వికసింపజేసే మంత్రం ఒకటే, అదేంటో అంత తెలుసు. ఉపనయన సంస్కారం పొందిన వారికి గాయత్రి అయితే, మిగిలిన వారికి సూర్యోపాసన. అది తప్ప మనకేం అక్కర్లేదు. ఎందుకంటే అవి వాటి వెళ్ళాడా విద్య పోతుంది. కానీ ఎక్కువ మంత్రబాహుళ్యం కూడదండి. ఎందుకంటే ఆపగా అన్ని వడ్డించుకుంటే లాభం లేదు. ఒంటికి పట్టేది ఏది అవసరమో అదే వడ్డించుకో, ఇది చాలా అవసరం. అందుకే ఇక్కడ నా అన్యమంత్రతో భవేత్. ఒక విద్యార్థి కామ్య మంత్రాలు ఉపదేశించరాదు. గృహస్థికి సంపద కోసమో లేదా మరొక మంచి పని కోసమో కార్యసిద్ధి కోసం మంత్రాలు ఉంటాయి. విద్యార్థి దశలో అవేవి ఉండకూడదు. ఇది చాలా ప్రధానమైన అంశం, బ్రహ్మచర్య దశలో ఉండవలసింది. అందుకే నా అన్యమంత్రతో భవేత్ ఏమ అభ్యస్తస్య వైరాగ్యం జాయితేది. ఇలాగ చెయ్యగా గురువు దగ్గరుండి విద్య నేర్చుకుంటున్న దశలో ఒకవేళ వాడికి పూర్వ సుకృతం వల్ల ఇప్పుడు గురువుది ఒక ప్రేరణగా ఈ విద్య ప్రేరణ కలిగి వైరాగ్యం కలిగితే, అప్పుడు వైరాగ్యం కలిగితే అటు నుంచి సన్యాసించవచ్చు. అంతేగాని బ్రహ్మచర్య దశ తర్వాత గృహస్థ తర్వాత సన్యాసం అని శాస్త్రం అయితే, మరి శంకరులు ఎందుకంటే అలా చేశారు అంటే, శంకరులకు పూర్వమే శాస్త్రం నిర్దేశించింది. ఎవరైతే పరిపూర్ణమైన వైరాగ్యం కలిగి ఉంటారో, అంతేగాని తత్కాల వైరాగ్యం కాదు, ఆవేశ వైరాగ్యం కాదు, జ్ఞాన వైరాగ్యం, వివేకజనిత వైరాగ్యం, శాస్త్ర సిద్ధమైన వైరాగ్యం, ఇది కలిగిన వాడు అట్నుంచటే సన్యసించవచ్చు. అందుకే భగవత్పాల వారు బ్రహ్మచర్యాశ్రమం నుంచి ఎందుకు సన్యసించారంటే అందుకే సుఖయోగీంద్రుడు ఇత్యాదులందరూ మనకు కనబడుతుంటారు. యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అని ఉపనిషద్వాక్యమే ఇక్కడ ప్రమాణం. ఏ క్షణం నీకు వైరాగ్యం కలిగిందో ఆ క్షణమే సన్యసించు. ఎవరిని అడగక్కర్లే. వైరాగ్యం అనగానే ఆవిడ గట్టిగా తిట్టింది కనుక వైరాగ్యం కలిగిందని వెంటనే సన్యసించడం లాభం లేదు. మళ్ళీ రేపు ఆవిడ పొగిడితే పోతుంది. కనుక అలాంటి వైరాగ్యాలు కాదండి. శాస్త్రజనితమైనటువంటి సంస్కారం చేత దృఢ వైరాగ్యం అది కలిగితే, అప్పుడు అది అందరికి కలగదు, ఎవడికో కలిగితే మోక్షకామనయ, వాడికి ఇంకా లౌకికమైన అర్థకామాల మీద ఏదీ కోరిక లేదు, కేవలం మోక్షమే ప్రధానం. ఎందుకంటే ఇవి నిస్సారములని పూర్వసుకృతం వల్ల గ్రహించగలిగాడు. పూర్వసుకృతం లేని వాడికి వైరాగ్యం రాదు. అటువంటి వాడు ఆ ఆశ్రమం నుంచే వెళ్ళిపోవచ్చు. లేదా సన్యసించకపోతే నైష్ఠిక బ్రహ్మచర్యం పాటించవచ్చు. నైష్ఠిక బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్య దీక్షలో ఉంటూ మరి గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా గురువు వద్దనే ఉండిపోవడం. దీనివల్ల ఒక ప్రయోజనం ఉంటుంది, బ్రహ్మజ్ఞానం లభించడానికి అవకాశం ఉంటుంది. పారమార్థికంగా బ్రహ్మజ్ఞానం లేకపోయినా పుణ్యలోక ప్రాప్తి ఉంటుంది నైష్ఠిక బ్రహ్మచారికి. లేదా గృహీవాపి భవేత్ కామి, అర్థకామములందు కోరిక ఉన్నట్లయితే బ్రహ్మచార్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమం స్వీకరించాలి. ఇది ప్రధానంగా చెప్పారు. అర్థకామాన్ని నిషేధించలేదు, చూసారా, పద్ధతిగా అనుభవించమంటుంది. అది భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం. వాటి విడిచిపెట్టని కాదు. ఎప్పుడు విడిచిపెడతావు? కోరిక లేకపోతే విడిచిపెట్టు, కోరికుంటే స్వీకరించు ధర్మబద్ధంగా. గొప్ప అండర్లైన్ అంటే అణచుకోకు, ధర్మబద్ధంగా అనుభవించు. అది చెప్పారు ఇక్కడ, ధర్మబద్ధంగా అనుభవించు.